హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మన వీడియో వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ చుడీ హ్యాండ్స్ అంటారు దీన్ని. అది ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే మనం ఏదైతే డ్రెస్ చూస్తున్నామో అదే అనమాట. స్టిచ్చింగు అలానే కటింగ్ కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా! మన ఫ్రిల్స్ ఎలా వచ్చినాయో చుడీ హ్యాండ్స్‌ని ఇలా మనం చేతులకి కొంచెం ఎక్కువనే పడుతుంది పీస్ అనేది. ఒక అర మీటర్ పైన పడుతుందనమాట. ఇలా పొడవుగా తీసుకొని పొడవు చేతులు కాబట్టి ఇలా 4 మడతలు అయితే వేసేసాను. ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ మీరు ఎటు కూర్చున్నారో అటు పెట్టుకోండి. ఇక్కడైతే పొడవు ఎంత ఉందో చూసుకొని ఎడ్జ్ తగ్గులు లేకుండా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ కోల్చుకున్నాను నేను. ఇక్కడ చంక డౌన్ కోసం 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి సైజు లేదు కాబట్టి ఇక్కడ 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ కింద లైన్ వరకు కర్వ్ షేప్లో ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా చేతులు లేనప్పుడు మన సైజుకి ఈ చేతి వెడల్పు వచ్చేసి 5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం వెలాస్టిక్ పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకొని ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా అంతే, చంక చుట్టుకొలత ఎంత ఉందో మార్క్ చేసుకొని అలాగే 2 ఇంచులు ఖర్చు కోసం. ఇక్కడ ఏంటంటే నాకు చేతి పొడవు కంటే ఒక 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఎందుకంటే కుచ్చు కోసం, కింద కుచ్చు కోసం అనేసి. ఇప్పుడు ఒక 20 ఇంచులు మీకు హ్యాండ్ వచ్చింది అనుకో, 20 ఇంటూ ఒక 5 కలుపుకోండి. 25 ఇంచులు అయితే నాకు ఇక్కడ ఫుల్ ఉంది. ఇక్కడ క్లాత్ వచ్చేసి ఇక్కడ ఖర్చుతో మనకి ఖర్చు దగ్గర పెట్టుకున్నాం కదా మార్కు, అక్కడ కట్ చేసేసాను. చూస్తున్నారు కదా, చెయ్య ఇలా అయితే మనకి వస్తుంది. ఇక్కడ భుజం పైన ఒక మార్క్ చేసుకోండి. అలానే స్టిచ్చింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. చూస్తున్నారు కదా, 10 అన్న పెట్టుకోవచ్చు. 10 లేని వాళ్ళు 5, 6, 7 మీకు ఎంత కుచ్చు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మిగిలిన పొడవు ఇదంతా కుచ్చు వస్తుంది. ఇక్కడ లోతు తీసుకోవాలి. లోతు కోసం ఏంటంటే ఇక్కడ క్లాత్ షైనింగ్ అలాగా ఉంది కాబట్టి నేను విడివిడిగా తీస్తాను. మళ్ళీ మడత మీద తీసేస్తే లోపలికి బయటికి మంచి మళ్ళీ తిరగమల్లా ఉంది కదా ఇది. అందుకనేసి ఏ హ్యాండ్ తీసేసుకొని పక్కన వేసుకొని లోతు తీసుకుందాము. మీకు అర్థమైంది అనుకుంటున్నా. పొడవు చూసుకొని, పొడవు కంటే కూడా 10 ఇంచుల దగ్గర నుంచి మీరు ఇంకా కిందకి ఎంతైనా పెట్టుకోవచ్చు. 10 నుంచి 9, 8, 5 మనకి క్లాత్ ఉన్న దాన్ని బట్టి కుచ్చులు అనేది వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాను కదా, అక్కడి నుంచి ఈ భుజం దగ్గర పైదాకా వెళ్ళకుండా ఒక 1 ఇంచ్ దగ్గర ఆపేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, 1 ఇంచ్ దగ్గర స్టార్ట్ చేసేసి ఇక్కడ సిజర్ మార్క్ ఇచ్చుకున్న దగ్గర వరకు లోతు తీసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. స్టిచ్చింగ్ కోసం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అలానే హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను ఇది కటింగ్ వేశాను. మీకు ఇంకెవరైనా చూడకపోతే చూడండి ఈ డ్రెస్ కటింగు. ఓన్లీ నేను ఇందులో ఏంటంటే హ్యాండ్స్ ఒకటే చూపిస్తున్నాను ఈ వీడియోలో వచ్చేసి. హ్యాండ్స్ అలాగే నెక్ కూడా ఎలా వేసుకోవాలనేది చూస్తున్నారు కదా. ఇక్కడ లోతు ఒక 30 ఇంచు వరకు తీసుకున్నాను. బక్కగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దగ్గర ఒక 1 ఇంచ్ దాకా తీసుకోండి. బక్కగా ఉన్న పిల్లలకి ఎక్కువ ముడతలు అనేది వస్తుంది చంక లోపల, అందుకనేసి 30 ఇంచు వరకు తీసుకోండి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. అది కూడా ఫ్రంట్కి వచ్చే పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇక్కడ నేను తీసాను ఫ్రంట్ పార్ట్కి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అవసరం లేదు లోతు. అలాగే ఇందాక మనం చేతులు తీసుకున్నాం కదా, అది కూడా ముందుకు రావాలి ఆ లోతు తీసుకున్నాయి. ఇక్కడ వచ్చేసి బోట్ నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. బోట్ నెక్ కోసం ఇక్కడ నేను
3 ఇంచుల దగ్గర నుంచి 3.5, 4 అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అయితే తీసాను నేను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కాబట్టి కొంచెం హోల్ ఇస్తున్నాను. ఫ్రంట్లో 2 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. చిన్న హోలు. వెడల్పు వచ్చేసి 1 ఇంచు తీసుకున్నాను. ముందు నెక్ కట్ చేసేసుకొని తర్వాత ఈ ఫ్రంట్లో హోల్ డ్రా చేసుకున్నాను కదా, దాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. మరీ ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ కిందకి అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం చూస్తున్నారుగా, ఇంత ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఒక కింద బట్ట వేసేసుకొని దానిపైన ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ వేసేసుకున్నాను. మెయిన్ క్లాత్ వచ్చేసి మంచిది పైకి వేసుకున్నాను. దానిపైన లైనింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఇవే బాగా చూసుకోవాలి మనం, ఎందుకంటే అటు ఇటు అయిపోకుండా. మనం లైనింగ్ వచ్చేసి అటు తిప్పినప్పుడు కింద వేసుకున్న క్లాత్ మధ్యలోకి ఉంటుంది. ఇక్కడ పిన్ పెట్టేసుకోండి. అలానే మనం వేసుకున్న మార్కింగ్ కూడా కిందకు ఉన్నదనుకో, మనం టర్న్ చేసినప్పుడు మార్కింగ్ అనేది పైకి వస్తుంది. ఇక్కడ 3 క్లాత్లకు కలిపి ఒక పిన్ అయితే నేను పెట్టేశాను. కింద కూడా ఒక మధ్యలో ఒక పిన్ పెట్టేస్తున్నాను. ఇలా ఎందుకంటే సిల్క్ కదా, అటు ఇటు జారిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోండి. ఈ మూలలు వచ్చేసరికి జాగ్రత్తగా తిప్పుకోవాలి. సూది క్లాత్లో ఉంచి తిప్పాలి. ఎక్కడ తిప్పినా అంతే, సూది క్లాత్లో ఉంచుకొని మీరు క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఇక్కడ 2 పక్క పక్కనే సమానంగా ఉండేటట్టు చూసుకోండి. కోణాలు ఒకటి పైకి ఒకటి కిందికి అయిందంటే మళ్ళీ నెక్ అనేది కొంచెం తేడా వచ్చేస్తుంది. అందుకనేసి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి 2 పక్క పక్కనే. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిన్లన్నీ తీసేసుకొని ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ లోపల, అది కట్ చేసేసేయండి. మొత్తం లోపల కంటే కట్ చేయకుండా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. ఇలా చుట్టూ కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం సిజర్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. కుట్టు మీదకి వెళ్ళకుండా సిజర్ ఘాట్లు అనేది పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట. రౌండ్ దగ్గర నీట్గా ముడతలు లేకుండా ఉంటుంది. ఇలా మార్క్ పెట్టుకోవడం వల్ల సిజర్ ఘాట్లు అనేది. ఇప్పుడు దీన్ని తిప్పేద్దాము. ఇక్కడ తిప్పక ముందుకే లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకోండి. ఒక 1 ఇంచ్ మైనా ఉంచుకొని, చూస్తున్నారు కదా, చుట్టూ ఒక 1 ఇంచ్ క్లాత్ ఉంచుకొని మిగిలిందంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని తిప్పేసుకొని కోణాలన్నీ కూడా నీట్గా వచ్చేటట్టు తిప్పుకోండి. ఇలా ఫింగర్తో కానీ, లేదంటే ఒక స్క్రూ డ్రైవర్ కానీ, లేదంటే కత్తెర కొన ఉంటుంది కదా, ఇలా దీంతో కానీ. మరీ ఎక్కువ ఫోర్స్గా నెట్టద్దు, మళ్ళీ కుట్లు అనేది తెగిపోతుంటాయి. అందుకనేసి మెల్లగా కోణం అనేది బయటికి తెచ్చుకోవాలి. ఇలా అన్నప్పుడు ఒక్కొక్కసారి అక్కడ కుట్లు ఇడిపోయి చినిగిపోద్ది. అలాంటప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ తిరిగేసేసుకొని కుట్టు వేసుకొని తర్వాత మళ్ళీ తిప్పుకోవచ్చు అనమాట. ఏం భయపడని అవసరం లేదు. ఇలా చుట్టూ కూడా నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఒకటి ఇలా అణుగుడు కుట్లాగా వేసేసేయండి. చివరికి నెక్ చుట్టూ కూడా, మధ్యలో కాకుండా కొంచెం చివరి వరకు రానివ్వండి. ఇలా
ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ అయినా కుట్టుకోవచ్చు అనమాట. లేదంటే అలా వదిలేసుకుని ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు చుట్టూ కూడా లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను. ఈ జాయింట్ కూడా ఏంటంటే చాలామంది కింద వరకు జాయిన్ చేస్తారు. అలాగైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మన కట్స్ ఎక్కడి వరకు అయితే ఉంటాయో అక్కడ మనం సిజర్ మార్క్ ఇచ్చుకుంటాం కదా, సిజర్ అక్కడ వరకు కూడా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ జాయింట్ అనేది. నేనైతే ఎప్పుడైనా ఇక్కడ వరకునే వేసుకుంటా. మధ్యలో కట్స్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకే జాయిన్ చేసుకుంటా. మిగిలింది అంత చేయను. ఇంతే, ఇక్కడ వరకు చేసుకొని నేను కట్స్ అనేది పెట్టేసుకునేది. కొత్త వాళ్ళైతే ఏంటంటే కింద వరకు చేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఫుల్గా. ఇప్పుడు నేను కుట్టేది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మార్క్ చేసుకున్నాను. కట్స్ ఎక్కడ దాకా అయితే వస్తాయి అక్కడ వరకు ఇక్కడ నేను ఆఫ్ చేసేస్తాను. అలానే లైనింగ్కి ఇలా 2 ఫోల్డ్ వేసేసుకొని కుట్టేసుకోండి. మనం లైనింగ్కి మెయిన్ క్లాస్ జాయిన్ చేసేటప్పుడు ఇది కూడా ఈ కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోండి. కింద వేసుకొని నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే బల్ల మీద కన్నా కట్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా లైనింగ్ని కట్ చేయకుండా ఓన్లీ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ని మాత్రమే కట్ చేసుకోండి. ఇక్కడ భుజాలు జారుతాయి అన్నట్టుగా కొంచెం నేను తీసేసాను అనమాట. ఒక 1/2 ఇంచు మైన తీసేసాను. ఇప్పుడు వెనుక పార్ట్ కూడా డౌన్ వచ్చేసి 3 ఇంచులు, అలానే వెడల్పు వచ్చేసి కూడా 3 లేదా 3.5, 4 వస్తాయి అన్నమాట. మన బాడీని బట్టి, సైజుని బట్టి వెడల్పు అనేది పెరుగుతూ ఉంటుంది. సేమ్ ముందు ఎలాగా స్టిచ్చింగ్ చేసుకున్నాం మనం, కింద ఒక లైనింగ్ పెట్టేసి దానిపైన మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్ వేసేసి ఎలాగైతే కుట్టుకున్నామో ముందు పార్టు, ఇది కూడా అంతే సేమ్. మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి రావాలి, మంచి మళ్ళీ పైకి వచ్చేటట్టు పెట్టుకోండి. అనే లైనింగ్ మనం మార్కింగ్ ఉంది కదా కిందకుంటే మనం తిప్పినప్పుడు పైకి వస్తుంది అనమాట మార్కింగ్ అనేది. ఇక్కడ అటు సైడ్ పిన్ పెట్టేసుకున్నాను. పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చుట్టూ కూడా కుట్టేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండి. నెక్ చుట్టూ కుట్టేసుకొని కట్ చేసుకుంటే ఇంకా నెక్ తయారైపోయినట్టే. డ్రెస్కి ఏంటంటే ఓన్లీ నెక్కుల దగ్గర, అలానే కట్స్ దగ్గర, నెక్స్ట్ వచ్చేసి చేతులు, ఇంకా కింద మడత పెట్టి కుట్టడం, అంతే. చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. డ్రెస్ టాప్ కానీ ప్యాంట్ అయితే ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇటు కూడా అంతే, ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయండి. ఒక 1 ఇంచ్ ఉంచుకొని చూస్తున్నారు కదా, మధ్యలోకి ఉండిపోతుంది. మనం వేసిన క్లాత్ మధ్యలో ఉంటుంది. ఇదిగో ఇక్కడ దీని మీద కూడా ఒక కుట్టు వేసేసుకోండి.
ఇట్లా డ్రెస్సులు నేర్చుకున్నారంటే మన డ్రెస్సులు మనమే కుట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏదన్నా వేసుకోలేని ఏదైనా క్లాతులు ఉంటాయి కదా, శారీస్ కానీ చున్నీలు కానీ. చున్నీ కూడా 2 మీటర్స్ ఉంటుంది కాబట్టి టాప్ అయిపోద్ది మనకి స్టిచ్చింగ్ చేసుకుంటే. మంచి మంచి దళసరిగా ఉన్న చున్నీలను కూడా మనం లైనింగ్ తెచ్చుకొని ఇలా డ్రెస్ అనేది రెడీ చేసుకోవచ్చు. సేమ్ ముందు పార్ట్కి ఎలాగైతే రెడీ చేసుకున్నాం దీన్ని కూడా అంతే. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే లోతు తీసాము, అలాగే హోల్ అనేది ఎక్స్ట్రా ఒకటి వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసేసుకున్నాను. అలానే దీనిపైన బ్యాక్ పార్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా భుజాలు జాయిన్ చేసేసుకొని మనం చేతులు అనేది జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. డ్రెస్ అనేది సగం అయితే అయిపోతుంది. భుజాలు జాయిన్ చేసుకునేటప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోండి. నెక్ అనేది కొంతమంది పిల్లలు ఏంటంటే కిందకు ఉంటే ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే పైకి పెట్టమంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి బోట్ నెక్కే బెస్ట్ అనమాట. కిందకు ఉంటే చాలా పిల్లలు వేసుకోరు. స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ డీప్గా తీస్తే. ఇక్కడ వచ్చేసి చేతులు జాయిన్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసి ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ లోతు ఎటు వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇదైతే కాదు, లోతు ఫ్రంట్కి రావాలన్నమాట. ఫ్రంట్ ఉంది, లోతు అనేది ఫ్రంట్కి వచ్చేటట్టు ఈ హ్యాండ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ పైన మనం సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా కొలుసుకోండి. ఇక్కడైతే సమానంగా ఉంది. ఇంక ఇక్కడి నుంచి నేను కుట్టేస్తున్నాను. అదే మీకు ఇక్కడి నుంచి రాకపోతే భుజం పై నుంచే కుట్టుకోండి. ఎటు సైడ్ అటు సైడే కుట్టుకొని తర్వాత రెండో కుట్టు వేస్తాం కదా, అది చివరి నుంచి వేసుకుంటే సరిపోతుంది. ఒక ½ ఇంచ్ పైన పట్టుకోండి. ఇక్కడ చుట్టూ కూడా చంక దగ్గర ఇంతే. డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ చేతుల దగ్గర వెలస్టిక్ వెళ్ళడం కోసం కొంచెం వెడల్పుగా మడత పెడుతున్నాను. ఇక్కడ ఒక మడత అయితే వేసాను, అలాగే ఇంకొక మడత కూడా వేసాను. ఇక్కడ మనం చేతి కింద నుంచి ఎక్కించాలి కాబట్టి ఇక్కడ సమానం కొలుసుకొని కట్ చేసేస్తున్నాం. చూస్తున్నారు కదా, ఇలా మనం తీయడానికి అలానే ఎక్కించడానికి వీలుగా ఉండేటట్టు కట్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఎలాస్టిక్ మడత పెట్టి కుడతాం కదా, దానికోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. దీన్ని 2 భాగాలు చేసుకుంటే సరిపోతుంది. నా చేయంటి పెద్దగా ఉంది కాబట్టి ఈ డ్రెస్ అమ్మాయి సైజ్ ఏంటంటే కొంచెం బక్కగా ఉంటుంది కాబట్టి నేను సరిపోయేటట్టే తీసుకున్నాను, అమ్మాయికి సరిపోయేటట్టు.
కొంచెం వెడల్పుగానే కుట్టుకున్నాను. తర్వాత పిన్నీస్ తోటి ఈ ఎలాస్టిక్ని ఎక్కించేసుకుందాం. ఎలాస్టిక్ లేకపోయినా కానీ మనం వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని కూడా కుట్టేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఎక్కించేసుకొని ఇంకా అది అక్కడికి వచ్చి ఆగిద్ది కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఎలాస్టిక్ వేసుకుంటే ఇంకొంచెం బెటర్ అనమాట. మన లూజ్గా పెడుతున్నాను కదా నేను, మరీ టైట్గా లేకుండా హ్యాండ్స్ కొంచెం చుడి బెల్ హ్యాండ్స్ లాగా వచ్చేటట్టు పెడుతున్నాను కాబట్టి కొంచెం అందుకనేసి నేను ఎలాస్టిక్ అయితే పెడుతున్నాను ఇక్కడ. ఇది ఎంతో రేట్ ఉండదండి. మన మిషన్ అమ్ముతారు కదా, సూదులు దారాలు అలాగే మిషన్ ఆయిల్ అక్కడే వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. ఎలాస్టిక్ అంటే చాలా వీటిని రబ్బర్ బ్యాండ్లో కూడా వాడుకోవచ్చు. సన్న ఎలాస్టిక్ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, హ్యాండ్ కుట్టేసుకొని అలానే ఎలాస్టిక్ ఇప్పుడు ఎలాగైతే వేసానో సేమ్ అలానే వేసేసుకోవాలి. ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకొని ఇంకొక హ్యాండ్ కూడా నేను కుట్టేయడం జరిగింది. అలానే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి అంత సమానంగా ఉందో లేదో. కొన్ని ఏంటంటే ఒక గూగుల్లాగా ఉంటాయి. మనం స్టిచ్చింగ్ వేసేటప్పుడు సమానంగా వేసామంటే ఏం ప్రాబ్లం ఉండదు. అదే అటు ఇటు అయ్యిందంటే మాత్రం కుచ్చులు వచ్చేస్తాయి. ఇక్కడైతే చివరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి పైకి వచ్చేసరికి మనం 2 ఇంచెస్ పుంజుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర వేసేసేయండి కుట్టు. ఇది ఇంకా టైట్గా వేసుకోవచ్చు ఈ సైజ్ అమ్మాయిలు. నేనేంటంటే కొంచెం లూజు ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా కొంచెం లూజే పెడుతున్నాను. ఇది కావాలా తర్వాత ఏంటంటే అంత లూజ్ వద్దనుకున్న వాళ్ళకి అన్నారంటే ఇంకొక స్టిచ్ ఎక్స్ట్రా వేసేస్తే సరిపోతుంది లోపలికి. ఇక్కడ వచ్చేసి కట్స్ దగ్గరికి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఇలా వచ్చేసి క్లాత్ లోపలికి సూదుండి రివర్స్లో మళ్ళీ ఇంకో స్టిచ్ పక్కనే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా రివర్స్లో ఇంకా దాని పక్కకి మళ్ళీ ఆ కుట్టు మీద వేయొద్దు, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇలా వేసేసుకోవాలి. ఇలానే మీకు ఇంకో స్టిచ్ కావాలన్నా కూడా మళ్ళీ రివర్స్లో మళ్ళీ పక్కనే ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసేసుకుంటూ ఉండండి. అలాగే ఇంకో సైడ్ కూడా అంతే ఫ్రెండ్స్. సేమ్ ఒక పక్కన ఎలాగైతే వేసామో ఇంకో సైడ్ కూడా అంతే. ఈ కుట్లు వేసేసుకున్న తర్వాత మనం కట్స్ వేసుకొని కింద మడత పెట్టి కుట్టుకుంటే మనకి ఇంకా డ్రెస్ అనేది రెడీ అయిపోయినట్టే. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే నాకు కట్స్ వేసేది కొంచెం వీడియో అనేది మిస్ అయిందనమాట. అందుకని నేను మీకు చెప్పలేదు, డ్రెస్ ఫుల్ కానీ చెప్పలేదు. ఓన్లీ చేతులు అలానే నెక్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తానని అనమాట. మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ఎందుకంటే ఇక్కడ మనకి కట్స్ లేదు కాబట్టి నేను డ్రెస్ అంతా కుడుతున్నాను అనేసి చెప్పలేదన్నమాట. ఇంక ఇదైనా మీకు కొంచెమైనా అర్థమవుతుంది కదా అనేసి నేను ఈ వీడియో ఎందుకు వేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అయితే వేసేస్తున్నాను. కొంచెం సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే మన ఛానల్ ఇంకా డ్రెస్ వీడియోలు చాలా ఉన్నాయి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. నేను ఏంటంటే కట్స్ చాలా బాగా వేస్తాను. వేరే డ్రెస్సులు కూడా చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అలానే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను, చాలా నాకు సాధ్యమైనంత వరకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో కలిసి అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.